ఒక లెదర్ బెల్ట్ కి కేరింగ్ అవసరమా? ఇది చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటది. మన దగ్గర రెండు రకాల లెదర్ ఉంటాయి, ఒకటి ఫినిష్డ్ లెదర్, ఒకటి నేచురల్ రా లెదర్. ఫినిష్డ్ లెదర్ లో ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం ఒక యూనిఫార్మిటీ ఉంటది, మీకు ఎక్కడ చూసినా ఒకటే ఫినిషింగ్ కనిపిస్తుంది. సో మీరు ఈ లెదర్ కి ఇలా నలిపినా, ఫ్రంట్ నలిపినా, బ్యాక్ నలిపినా, మీరు ఇలా ట్విస్ట్ చేసినా పెద్ద డిఫరెన్స్ అనేది రాదు. దీని ఫినిషింగ్ దానిలాగే ఉంటది. వెన్ కమ్స్ టు నేచురల్ రా లెదర్, దీనికి మనకి కేరింగ్ అవసరం ఉంటది. సో ఈ బెల్ట్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది వాడుతున్న కొద్ది, ఏజ్ అవుతున్న కొద్ది కలర్ మారుతుంది, ఫినిషింగ్ మారుతుంది. దాని రీజన్స్ ఏంటంటే, మీ చేతిలో పట్టుకున్నప్పుడు చెమట, మాయిశ్చర్, ఎన్వైర్న్మెంట్, మీరు వేసుకున్నప్పుడు లాగుతారు. సో ఇవన్నీ దీని మీద ఫ్యాక్ట్స్ అనేది అప్లై అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ నేచురల్ లెదర్, ఇది కలర్ ని సోక్ చేసుకుంటూ ఉంటది. సో ఇలాంటి షైనర్ గానీ, కలర్ గానీ దొరుకుతుంది మార్కెట్ లో, ఎక్కడైనా షూ షాప్ లో దొరికేస్తుంది. ఓన్లీ 60 రూపీస్. మీరు ఏం చేయాలంటే, జస్ట్ తీసి మీరు ఇలాగా ఏదైనా మంచి క్లాత్ ఇలాగా మీరు తీసుకొని దీని మీద మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాగా మీరు చేస్తున్న కొద్ది షైనింగ్ వస్తూ ఉంటది. ఓకే, ఇది నేను యూస్ చేస్తాను ఇక్కడ నేచురల్, మీరు కలర్ ప్రకారంగా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీ బెల్ట్ కి ఎక్కడైతే మీరు యూస్ చేస్తారో అక్కడ ఏమైనా కలర్ చేంజ్ అయినా, మీరు డ్యామేజ్ అయిందని మాత్రం అనుకోవద్దు. మరికొన్ని లెదర్ కేరింగ్ అండ్ టిప్స్ గురించి మీరు మా పేజ్ ని ఫాలో అవ్వచ్చు. ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.